ఈ ప్రపంచం ఎన్నో రహస్యాలు మరియు వింతలతో దాగి ఉంది. మనం ఎదుటి వారిని ఆకర్షించడం ఒక కళ. ఈ సైకాలజీలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. దాని ద్వారా మనం ఎదుటి వారిని ఆకర్షించడమే కాదు, వాళ్ళని అర్థం చేసుకోగలం. నేను ఈ సైకాలజీ ట్రిక్స్ అనేవి చెప్తాను. ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలో చెప్తాను. వీటి ద్వారా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎలా ఆకర్షించగలమో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రిక్ నెంబర్ 1, నేమ్. పేరు. పేరు అనేది కొన్ని అక్షరాల కలయిక కాదు. పేరు అనేది ఒకరి గుర్తింపు. మనం వారిని వారి పేరుతో పిలిచినప్పుడు వాళ్ళు మనం ఏదైతే చెప్తున్నామో అది ఖచ్చితంగా వింటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరిది ఎవరినైతే కలుస్తారో వాళ్ళ పేరు అనేది గుర్తు పెట్టుకోండి. వాళ్ళని వాళ్ళ పేరుతో పిలిచినప్పుడు వాళ్ళు మీరు ఏదైతే చెప్తున్నారో అవి ఖచ్చితంగా వింటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 10 మందిలో ఉండేటప్పుడు ఆ, ఒక్కరి పేరుతోనే పిలిచి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకు నేను ఏదైతే చెప్తున్నామో వినడంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళ పేరు అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళని వాళ్ళ పేరుతో పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళు మీరు ఏదైతే చెప్తున్నారో వినడంలో కూడా ఆసక్తి కలిగిస్తారు అండ్ మీ మీద మంచి అభిప్రాయం కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ట్రిక్ నెంబర్ 2, నవ్వడం. నవ్వడం అనేది చాలా శక్తివంతమైన ట్రిక్. మనం దీనిని ఉపయోగించి ఎవరినైనా ఆ, మన వైపు ఆకర్షించగలం. మనం ఎవరైనా చూసినప్పుడు ఒక చిన్న నవ్వు అనేది వాళ్ళలో మంచి అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. అదే మనం ఎదుటి వారిని చూసి ఎక్కువ నవ్వడం కూడా నెగిటివ్ వైబ్స్ ని కలిగిస్తాయి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఎక్కువ నవ్వుతామో వాళ్ళకి ఏమంటే నెగిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి. దాని వల్ల వాళ్ళు మనతో మాట్లాడడం అనేది వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనేది అనిపించదు. మనం అనేది ఎవరినైనా చూసినప్పుడు స్మైల్ అనేది చిన్నగా చేయడం వల్ల వాళ్ళలో మంచి అభిప్రాయం కలుగుతుంది. మనం వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ వాళ్ళు కూడా మాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్, ట్రిక్ నెంబర్ 3, సహాయం. మనం ఎవరైనా సహాయం అడిగినప్పుడు వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. దీని ద్వారా మన మధ్య ఉండే సంబంధం అనేది బలపడుతుంది. సహాయం అనేది చాలా పెద్దదిలా ఉండకూడదు. ఎప్పుడు సహాయం అనేది ఎదుటి వాళ్ళు చేయగలిగినంత చిన్నదిలా ఉండాలి. మనం ఎప్పుడైనా ఎవరినైనా హెల్ప్ అడిగేటప్పుడు సమయాన్ని చూసుకొని మనం అడగాలి. ఎలా అంటే మనం నెగిటివ్ టైంలో లైక్ వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండేటప్పుడు సహాయం అడగడం నెగిటివ్ వైబ్స్ అనేవి కలిగిస్తాయి. మనం అదే సహాయం వాళ్ళు ఏదైతే సహాయం అడిగామో అది కనుక వాళ్ళు చేశారనుకోండి, మనం వాళ్ళని కృతజ్ఞత చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం, దాని ద్వారా వాళ్లకు మన మీద మంచి వైబ్స్ అనేవి కలుగుతాయి. ఇలా చేయడం వల్ల మనం ఎదుటి వారిని మనం చెప్పేది వినేలా చేయగలం. ట్రిక్ నెంబర్ 4, భావోద్వేగాలు. ఈ ట్రిక్ చాలా పవర్ఫుల్ ఫ్రెండ్. మనం ఎదుటి వారికి ఎప్పుడైనా మంచిగా మాట్లాడతామో వాళ్ళు ఏదైతే చెప్తుంటారో వాటిని మనము వినడం వల్ల వాళ్ళు మాతో చాలా క్లోజ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, బయట ఎవరైతే ఎక్కువ మందితో కలుస్తున్నారో వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. వాళ్ళు ఏదైతే చెప్తారో ఎక్కువ వింటుంటారు. ఇప్పుడు మీరు కనుక ఎవరికైనా కలిసినప్పుడు వాళ్ళతో బాగా మాట్లాడడము, బాగా అంటే ఎక్కువ మాట్లాడడం కాదు, వాళ్ళతో ఎలా అంటే మన అనేలాగా మాట్లాడి తర్వాత వాళ్ళు ఎక్కువ వాళ్ళ గురించి షేర్ చేయడం స్టార్ట్ చేస్తారు మీతో. ఇలా మీ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళు మీ మీద ట్రస్ట్ అనేది ఎక్కువ చేస్తారు. వాళ్ళని మీరు ఎక్కువ ఆకర్షించగలరు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పే విషయాలను మీరు నెగిటివ్ గా చెప్పడం, ఇది జరగదు, చేయలేరు అని చెప్తున్నారు, వాళ్ళు మీతో దూరం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ భావోద్వేగాలు అనేది చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. వాళ్ళు మీతో క్లోజ్ అయితే మాత్రం వాళ్ళు వాళ్ళు చాలా షేర్ చేసుకుంటారు మీకు. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ట్రిక్ నెంబర్ 5, క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అనేది చాలా ముఖ్యమైన ట్రిక్. ఈ ట్రిక్ ఫ్రెండ్స్, ట్రిక్ నెంబర్ 5, క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అనేది చాలా ముఖ్యమైన ట్రిక్. ఈ ట్రిక్
ఈ ట్రిక్ ద్వారా మీరు ఎవరినైనా ఆకర్షించగలరండి. ఎలా అంటే మన దగ్గర ఉండే మాటల ద్వారా మనం ఏమంటే మన దగ్గర వాళ్ళకు క్యూరియాసిటీ, మన దగ్గర మాకు ఇవి తెలుసు, మాకు ఈ నాలెడ్జ్ ఉంది, మనం ఇది చేయగలము అనేసి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటే మాతో మాట్లాడడానికి క్యూరియాసిటీ చూపిస్తారు. అదే వాళ్ళు ఎప్పుడైనా మనతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఎదుటి వారు మనం చాలా ఫ్రీగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు మా మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఓకేనా? ఎప్పుడైతే మనము వాళ్ళకు మేము బిజీ ఉన్నట్టు చూపించడము, ఓకేనా, ఇలా చేయడం వల్ల వాళ్లకు మాతో మాట్లాడడానికి క్యూరియాసిటీ అనేది పెరుగుద్ది. మనం ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడాలని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా మాతో మాట్లాడడానికి రెడీగా ఉంటారు. అదే గనక మనం చాలా ఫ్రీగా ఉన్నాము, మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను మాట్లాడతాను, మీరు ఎప్పుడు పిలిచినా మాట్లాడగలము అనేసి ఆ టైప్ ఫీల్ అనేది ఎదుటి వాళ్ళకి కలిగించినప్పుడు మన మీద క్యూరియాసిటీ అనేది ఉండదు వాళ్ళకు. మనం ఎప్పుడైతే బిజీ ఉన్నాము, ఓకే, వాళ్ళు ఏమైనా మాట్లాడాలన్నారు, ఓకే, మీరు కొంచెం టైం డిలే ఇచ్చి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వండి. ఓకేనా? అప్పటికప్పుడు మీరు రెస్పాన్స్ అనేది ఇవ్వడం వల్ల వాళ్లకు మీ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది. ఓకే, మరీ ఎక్కువ టైం డిలే కూడా ఇవ్వడం వల్ల కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది. ఎలా ఉండాలంటే వాళ్ళు ఏమైనా మాట్లాడినప్పుడు ఓకే కొంచెం టైం డిలే ఇచ్చేసి, ఎస్ నేను ఇప్పుడు ఫ్రీ ఉన్నాను, ఇందాక బిజీ ఉన్నాను అన్నట్టు బిహేవ్ చేస్తే వాళ్ళకి మీ మీద క్యూరియాసిటీ అనేది పెరుగుద్ది. ఓకే, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళు ఎప్పుడెప్పుడు ఫ్రీ ఉంటారు అన్నట్టు తయారవుద్ది. ఓకేనా? ఇలా మనం ఎదుటి వాళ్ళని ఆకర్షించగలం. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై. ఈ సైకాలజీ ఉపయోగించి మనం ఎదుటి వారిని అర్థం చేసుకోవడమే కాదు, వాళ్ళని ఆకర్షించడం. ట్రిక్ నెంబర్ 6, వాలిడేటింగ్ ఎమోషన్స్. ఈ ట్రిక్ చాలా ముఖ్యమైనది. మనం ఎదుటి వారి ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం వల్ల వారు మమ్మల్ని ఎక్కువ నమ్మడం జరిగింది. ఇలా మనము ఎమోషన్స్ ని కనెక్ట్ అవ్వడం వల్ల వారు మాతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు. మనం ఏదైనా సలహా వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు ఆ సలహాని వింటారు. ఓకేనా? వాలిడేటింగ్ ఎమోషన్ అనేది చాలా ముఖ్యమైనది. దీనివల్ల వారు ప్రతి ఒక్కటి మనతో షేర్ చేసుకుంటారు. ఇందులో ఇంకోటి ఏమంటే వాళ్ళు మమ్మల్ని నమ్మే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎక్కడైనా మీరు ఆఫీస్ వర్క్ ప్లేస్ లో ఎవరితో అయినా ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడైతే వాళ్ళు మీతో ప్రతి ఒక్కటి షేర్ చేస్తారు. ఓకేనా? మీరు ఈ ప్రకారంగా ప్రతి ఒక్కరిని ఆకర్షించగలం. ఫ్రెండ్స్, ఈ సైకాలజీ యూజ్ చేసి మనం ఎవరినైనా ఆకర్షించవచ్చు. ఈ సైకాలజీలో ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ కాకుండా ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి. ఓకే, వాటిని కూడా మనం ఉపయోగించవచ్చు. ఇవి మాత్రం ముఖ్యమైనవి. ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను. కెన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా చెప్పండి, చేసుకుంటాను. మీరు మీరు ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొత్త ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఈ సైకాలజీ ట్రిక్స్ ద్వారా మనం అక్కడ ఉండే వాళ్ళని ఆకర్షించవచ్చు. ఓకేనా? దీనిలో ముఖ్యమైనవి నేమ్ అండ్ స్మైల్, ఆకర్షణ అండ్ ఎమోషన్స్, ఇవన్నీ ఏమంటే ముఖ్యమైన ట్రిక్స్. వీటిని మనం ఉపయోగించి ఎదుటి వాళ్ళని ఆకర్షించవచ్చు అండ్ అక్కడ ఉండే సిచ్యువేషన్స్ ని మనకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చు. మనం కొత్త వారిని కలిసినప్పుడు ఈ సైకలాజికల్ ట్రిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మనం ఎదుటి వారిని వారి పేరుతో పిలిచినప్పుడు వాళ్ళు గుడ్ ఫీల్ అనేది అవుతుంది. వాళ్ళు మేము ఏదైతే చెప్తున్నామో దానిని వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎదుటి వాళ్ళని మనం హెల్ప్ అడిగినప్పుడు అవి చిన్న హెల్ప్ అయి ఉండాలి, వాళ్ళు చేయగలిగే హెల్ప్ అయి ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. ఓకే, నెక్స్ట్ మనం ఏదైతే చెప్పినా వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఈ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. మన సైకాలజీలో చాలా రకాలు ఉన్నాయి. ఈ సైకాలజీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ సైకాలజీ ద్వారా మనం ఎదుటి వాళ్ళని ఆకర్షించవచ్చు. ఓకేనా? మనకు నచ్చినట్టు వాళ్ళ బిహేవియర్ ని మార్చుకోగలము. ఓకే, వాళ్ళు మనసుని మనం అర్థం చేసుకోగలము. వాళ్ళ ప్రవర్తన ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళకు ఏ సమయంలో ఎలా బిహేవ్ చేస్తారు, ఇలాంటి విషయాలు మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలము. వాళ్ళ మనసును మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం అక్కడ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకోగలము.
ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.